2009 సెప్టెంబర్ 2 ఆ రోజు ఉదయం 8:30 అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విజయవాడ మీదుగా చిత్తూరు జిల్లా ఆత్మకూరు ప్రాంతానికి వెళ్లాల్సిన ఒక ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి బయలుదేరారు. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ బెల్ 430 బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరింది. అతనితో పాటు ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఒక సెక్యూరిటీ అధికారి మరియు 2 పైలట్లు కలిపి మొత్తం 5 ప్రయాణికులు ఉన్నారు. హెలికాప్టర్ బయలుదేరిన దాదాపు 30 నిమిషాల తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే ఏటీసీ తో కమ్యూనికేషన్ పూర్తిగా కోల్పోయింది. ఆ సమయంలో వాతావరణం తీవ్రంగా ఉంది. నల్లమల అడవుల్లో తీవ్రమైన వర్షం, పొగమంచు, తుఫాను వంటి గట్టి పరిస్థితులు ఉండటం వల్ల హెలికాప్టర్ ట్రాకింగ్ చాలా కష్టంగా మారింది. ప్రభుత్వానికి, ప్రజలకు ఏమీ అర్థం కాలేదు. సీఎం గారి హెలికాప్టర్ కనబడట్లేదని వార్త రావడంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉలిక్కిపడింది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి వరకు ప్రభుత్వ యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్, సిఆర్పీఎఫ్ బలగాలు, ఆర్మీ హెలికాప్టర్లు, మీడియా ప్రతి ఒక్కరు కూడా గాలింపు చర్యలు ప్రారంభించారు. మొబైల్ నెట్వర్క్ ట్రాకింగ్, అలాగే ఇస్రోకు చెందిన ఉపగ్రహ వ్యవస్థలు కూడా ఉపయోగించారు. కానీ ముఖ్యంగా ప్రజల్లో భయాందోళన పెరిగిపోయింది. ముఖ్యమంత్రి కనిపించకపోవటం అనేది రాష్ట్రానికి ఒక షాకింగ్ అంశంగా మారింది. తర్వాత ఊహించని విధంగా సెప్టెంబర్ 3 ఉదయం నల్లమల అడవిలో హెలికాప్టర్ ముక్కలను గుర్తించారు. అండ్ అక్కడే వైఎస్ఆర్ మృతదేహాన్ని కూడా గుర్తించారు. ఆయన మరణించారని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించిన తర్వాత రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వార్త తెలియగానే రాష్ట్రం అంతా ఒక ఉలిక్కిపాటు. పాఠశాలలు మూతపడ్డాయి, షాపులు స్వచ్ఛందంగా మూసివేశారు. కృష్ణా, గోదావరి జిల్లాల్లో వేలాది మంది రైతులు కంటతడి పెట్టుకున్నారు. ప్రగతి భవన్ ముందు వేలాది మంది ప్రజలు చేరారు. దాదాపు 400 మందికి పైగా వైఎస్ఆర్ అభిమానులు హృదయ ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నారు అండ్ గుండెపోటుతో మరణించారు. ఇది భారతదేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఉదాహరణగా నిలిచింది. ఆయన మరణంతో మానసికంగా ఎదుర్కోలేక చాలా మంది అభిమానులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. ప్రకాశం, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ముఖ్యంగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం గమనార్హం. ముఖ్యంగా ఆయన చేపట్టిన రైతు బీమా, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు వంటి సంక్షేమ పథకాల కారణంగా ప్రజల్లో ఆయనపై ఉన్న అభిమానాన్ని అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ మృతితో అర్ధరాత్రి సమయంలో కడప చేరుకున్న జగన్ కళ్లలో కన్నీళ్లు పెట్టుకుని మీడియా ముందు, నా నాన్నను కోల్పోయాను, ఇది నాకు వ్యక్తిగతంగా కాకుండా రాష్ట్రానికి కూడా ఒక పెద్ద లోటు అని పేర్కొన్నారు. ఆ తర్వాతి రోజుల్లో జగన్ ప్రజల నుంచి విశేషమైన సానుభూతిని కూడా పొందారు. ఆయన వెంట వేలాది మంది కడప నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్రగా కూడా వెళ్లారు. వైఎస్ఆర్ మరణం అనేది కేవలం ఒక హెలికాప్టర్ ప్రమాదమేనా, లేక ఒక కుట్ర ఉందా అనే అంశం తెర మీదకి వచ్చింది. కొంతకాలం తర్వాత కొన్ని మీడియా సంస్థలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు ఈ హెలికాప్టర్ ప్రమాదం వెనుక కుట్ర ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బెల్ 430 హెలికాప్టర్ పరిమిత సామర్థ్యం కలది. ఇది ఆ ప్రాంత వాతావరణానికి తగినది కాదని విమర్శలు వచ్చాయి. డబ్బు, వ్యాపారాల్లో వైఎస్ఆర్ హస్తం ఉందని కేంద్రంలో కొందరు నాయకులు కూడా అసహనం చూపారని ప్రచారం జరిగింది. రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభావం భారీగా ఉండడంతో కాంగ్రెస్ అధిష్టానం ఇబ్బంది పడిందని కూడా భావన ఉండింది. వీటి ఆధారంగా కొన్ని వెబ్సైట్లు, డాక్యుమెంటరీస్, సెల్ఫ్ స్టైల్డ్ థియరీస్ ను ప్రబలంగా ప్రదర్శించాయి. అయితే కేంద్ర ప్రభుత్వం నియమించిన బిఎన్ గోఖలే కమిటీ, అలాగే డీజీసీఏ నివేదిక ప్రకారం ఇది కేవలం వాతావరణం కారణంగా జరిగిన ప్రమాదమే అని తేల్చారు. వైఎస్ఆర్ మరణించిన తర్వాత పార్టీ కేడర్ మొత్తంగా జగన్ ను సీఎం చేయాలన్న డిమాండ్ తో ముందుకొచ్చింది. దాదాపు 150 మంది ఎమ్మెల్యేలు జగన్ పేరును ప్రస్తుత పార్టీ అధిష్టానం వద్ద ప్రస్తావించారు. కానీ సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ హైకమాండ్ దీన్ని తిరస్కరించింది. అంతేకాదు ఆ స్థానంలో రోషయ్య గారిని తాత్కాలికంగా ముఖ్యమంత్రిగా నియమించారు. దీంతో జగన్ కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తిగా మారిపోయారు. చివరికి 2010 డిసెంబర్లో జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. జగన్ పార్టీలోకి వచ్చిన తర్వాత 2011లో కడప లోక్సభ ఉప ఎన్నికల్లో 5 లక్షల పైగా మెజార్టీతో గెలిచి కేంద్ర రాజకీయాల్లో కూడా ప్రకంపనలు రేపారు. 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో జగన్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగాడు. వైఎస్ఆర్ పేరు మీదే పాదయాత్రలు, బహిరంగ సభలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఎదిగింది. టీడీపీ కూడా వైఎస్ఆర్ భవిష్యత్తు వారసత్వంపై బలంగా స్పందించలేకపోయింది. 2019 ఎన్నికల్లో జగన్ భారీ విజయాన్ని సాధించి సీఎం అయ్యారు. మీరు వైఎస్ మరణాన్ని ఎలా చూస్తారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.